ఏ నమ్మకాన్నైతే వాడు మా మీద ప్రయోగించాడో అదే నమ్మకాన్ని వాడి మీద నేను ప్రయోగిస్తాను. కానీ నాన్న సంతోషం కోసం నాకిష్టం లేని పనులు చేయలేను కదమ్మా. చూడండి, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. కిట్టు మీద నాకు ఎలాంటి అభిప్రాయం లేదు. అతను నన్ను ప్రేమించాడేమో కాని నేను అతన్ని ప్రేమించలేదు. ఆహా, తల్లితో ఒక మాట, కొడుకుతో ఇంకో మాట. ఎంత తొందరగా రంగులు మార్చేస్తారే. నీలాంటి కిలాడీలను. షటప్! మౌనంగా ఉన్నానని, అంగీకరించానని అనుకోకండి. మీరు ఏమనుకుంటున్నారు నా గురించి? అసలు నేనెవరో ఏంటో తెలుసా? నా క్యారెక్టర్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. కిట్టు నన్నొక ప్రమాదం నుంచి కాపాడాడు. నా తల్లిని కాపాడుకునేలా చేశాడు. అందుకే అతనంటే నాకు అభిమానం ఉంది. ఒక ఫ్రెండ్గా మంచి అభిప్రాయం ఉంది. అంతే. అంతేనా? అంతే. నమ్మకమేంటి? మా అమ్మ మీదొట్టు. అదే మాట నా కొడుకుతో చెప్తావా? చెప్పాల్సిన అవసరం నాకేంటి? నువ్వొచ్చి చెప్పకపోతే వాడు నా మేనకోడల్ని పెళ్లి చేసుకోడు. అది మీ సమస్య. మీరు చూసుకోండి. అలా అనకమ్మా. ఏదో పెద్దదాన్ని. మా అన్నయ్యకిచ్చిన మాట ఎక్కడ తప్పుతానో అన్న భయంతో నిన్ను నానా మాటలు అన్నాను. ఏమీ అనుకోకమ్మా. నువ్వు చెప్తే గాని వాడు మా అన్నయ్య కూతుర్ని చేసుకోడు. నా మేనకోడల్ని నా కోడల్ని చేసుకుంటానని మా అన్నయ్యకి మాట ఇచ్చాను. ఆ మాట నెరవేరాలంటే నువ్వు మా ఇంటికి రావాలమ్మా. ఈ విధంగా ముందే అడగాల్సింది. అయినా నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. అమ్మా, ఒక్క నిమిషం అమ్మా. అయినా నీకేంటమ్మా, బాగా చదువుకున్న తెలివైన పిల్లలా ఉన్నావు. ఈరోజు కాకపోతే రేపైనా నీకు ఉద్యోగం వస్తుంది. నీకంటే పెద్దదాన్ని అడుగుతున్నాను. ఈ ఒక్కసారి ఇంటికొచ్చి ఆ పిచ్చోడికి చెప్పు తల్లి. ప్లీజ్ తల్లి. సరే, ఒక్క నిమిషం తల్లి. ఇదైందిగా మీకు కావాలి. అమ్మా. హలో అమ్మా. ఎక్కడున్నా నాన్నా? ఇంట్లోనే ఉన్నాను. ఇంట్లోనే ఉండే ఎక్కడికి వెళ్ళకు. నాకు పనుంది, బయటకెళ్ళాలి. సింధు కోసం వెతకడానికేగా. సింధుని నేను తీసుకొస్తున్నానురా. సింధు విషయంలో జోక్ లేకు, బీపీ వచ్చేస్తుంది. నా మీద ఒట్టునానా? ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా? ఒట్టేశాను కదరా. ఒకసారి సింధుకివ్వు. ఇంటికొచ్చాక తీరిగ్గా మాట్లాడుకుందుగానే. పెట్టే. అమ్మా అమ్మా అమ్మా. పదమ్మా. సింధు కనిపించిందా? అమ్మ చెప్పింది నిజమేనా? నానా నానా నానా. సమయానికి నాన్న ఇంట్లో లేడు. సింధుకి స్పెషల్గా ఏదైనా చేద్దామంటే ఈయన ఇప్పుడే బయటకెళ్ళాలా? అయినా నేనున్నాను కదా. నా సింధు కోసం నేను చేయలేనా ఏంటి? ఎస్, చేద్దాం. ఆహా ఏమి రుచి తినరా మై మరచి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మా నాన్న కంటే అద్భుతంగా చేశాను. సింధు దగ్గర బోలెడు మార్కులు కొట్టేయచ్చు. వాళ్ళు వచ్చేలోపు ఫ్రెష్ అప్ అయిపోవాలి. రామ్మా. రామ్మా రా.
సింధు రా కూర్చో. నీకోసం జీడిపప్పు ఉప్మా రెడీ చేశాను. సింధు వచ్చింది నీ మర్యాదల కోసం కాదురా, నీతో ఏవో 4 మాటలు చెప్పాలని వచ్చింది. చెప్పు సింధు. చెప్పమ్మా. నువ్వు మాట్లాడకపోతే వాడు నీ గురించి కోటలు కట్టేసుకుంటాడు. ఏమైందమ్మా? సింధు మాట్లాడవేంటి? కిట్టు, నువ్వు నా ప్రాణాలు కాపాడావు. నీ మేలు నేనెప్పటికీ మర్చిపోలేను. జీవితాంతో రుణపడి ఉంటాను. మన మధ్య రుణాలేంటి సింధు? కిట్టు, నువ్వు చాలా మంచివాడివి. నీలాంటి వాణ్ణి ఏ అమ్మాయి అయినా మనస్ఫూర్తిగా ఇష్టపడుతుంది, ప్రాణంగా ప్రేమిస్తుంది. కానీ నేను మాత్రం నిన్ను ప్రేమించలేను. నాకు అలాంటి ఉద్దేశం కూడా లేదు. నువ్వు నన్ను ప్రేమించడం అది నీ పర్సనల్. నీ ప్రేమను రిసీవ్ చేసుకునే పరిస్థితిలో నేను లేను. ప్రేమ గురించి ఆలోచించే సమయం కూడా నాకు లేదు. నీతో పొరపాటున నేను అలాంటి భావన కలిగించేలా ప్రవర్తించి ఉంటే నన్ను క్షమించు. ఎక్కడో మేఘాల్లో తేలిపోతున్న నేను ఇప్పుడు రోడ్డు మీదకొచ్చాను. నా కన్న తల్లితో సహా. నా పరిస్థితి చూస్తుంటే నా మీద నాకే జాలేస్తుంది. నాకు నేనే భారంగా ఉన్నాను అనిపిస్తుంది. ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నున్నాను. రేపటి రోజున నా జీవితం ఎలా ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. కాబట్టి నువ్వు నాకు ఒక సహాయం చేయాలి. ఏంటిది? ఇంకెప్పుడు నువ్వు నన్ను కలవాలని ప్రయత్నించొద్దు. మాట్లాడాలని ప్రయత్నించొద్దు. మీ అమ్మగారు చెప్పినట్టు మీ మరదల్ని పెళ్లి చేసుకుని హాయిగా ఉండండి. వస్తాను. ఒరే కిట్టు, భగవంతుడు ఎవరితో ఎవరికి రాసి పెట్టుంటే వాళ్లే కలుస్తారా? అన్నీ మనం అనుకున్నట్టే ఎలా జరుగుతాయి? మర్చిపోరా, ఆ అమ్మాయిని మర్చిపో.
సింహాచలం అయ్యా లగేజ్ లోపల పెట్టు. అట్టగేనయ్యా. పదమ్మా. ఇదేనమ్మా లివింగ్ రూమ్. రామ్మా. ఇదేనమ్మా మన డైనింగ్ హాల్. ఇక్కడి నుంచి మనందరం ఇక్కడే భోంచేస్తాం. రామ్మా. ఇదేనమ్మా మన ఇల్లు. ఏమైందమ్మా? కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నాన్న. ఎందుకమ్మా? ఇంత పెద్ద ఇల్లును చూసి. అవునండి, నాకు కూడా అలాగే అనిపించింది. ఇక నుంచి మనం ఉండిపోయే ప్యాలెస్ ఇదేనమ్మా. ఇది మనిల్లేనా నాన్న? అదేంటమ్మా అలా అడిగావు? మనిల్లే. ఇదేంటి, ఇలాంటివి సిటీలో మనకు చాలా ఉన్నాయి. ఇంకా అవసరం అయితే కొంటాను కూడా. ఏమండి, మీరింత గొప్పవాళ్ళు అవుతారని నేను కల్లో కూడా ఊహించలేదు. అవునానా? ఇలాంటి కారులో తిరుగుతానని కాని, ఇలాంటి ఇంట్లో బతుకుతానని కాని కనీసం ఊహించలేదు కూడా. రేణు, నువ్వు ఇల్లంతా చూస్తూ ఉండు. నేను నా చిట్టి తల్లికి తన పర్సనల్ రూమ్ చూపిస్తాను. అలాగే. రామ్మా. ఇదేనమ్మా నీ బెడ్రూమ్. టాయ్స్ అండ్ టెడీ బేర్స్ నీకోసమే. వావ్ నాన్న, ఎంత క్యూట్ గా ఉన్నాయో. ఇవేం చూసావమ్మా? ముందుకురా, కూర్చో. అయ్యగారు, అమ్మగారు లగేజీ ఇక్కడ పెట్టు. అమ్మా బాను, ఈ డ్రెస్సులన్నీ నీకోసమే. ఎన్ని డ్రెస్సులా? ఇది జస్ట్ శాంపుల్ తల్లి. నువ్వు ఆర్డర్ చేస్తే నీ కాళ్ళ దగ్గరికి ఇలాంటి 100 వస్తాయి. నీ రూమ్ ఎలా ఉంది? చాలా బాగుంది నాన్న. ఎవరో పర్సనల్ టేస్ట్ తో డిజైన్ చేసుకున్నట్టుంది. ఇంకెవరు? సింధునే. ఏమన్నారు? అదే నువ్వన్నదే కరెక్ట్ అంటున్నాను. సరే సరే పదమ్మా, కిందికి వెళ్దాం. నా బుక్స్ సర్దుకొని వచ్చేస్తాను నాన్న. తర్వాత చదువుకోవచ్చు కదమ్మా. 5 minutes లో వచ్చేస్తాను నాన్న. బుక్స్ అంటే నీకు ప్రాణం కదా. సరే నీ ఇష్టం, నేను కింద వెయిట్ చేస్తాను.
కబోర్డ్లో పెడతాను. నానా తొందరగా రామ్మా. వచ్చేస్తున్నా నానా. ఏంటన్నా? అమ్మ బాను, ఇతను సాంబయ్య దండాలమ్మ. గార్డెన్ పని చూసుకుంటాడు. ఈమె ప్రభ వంట పని చూసుకుంటుంది. నమస్కారం అమ్మా. ఇతను సింహాచలం ఇంటి పనులన్నీ నమస్తే చూసుకుంటాడు. అమ్మా. అవన్నీ మేము చూసుకుంటాం కదండి. రేణుక, మీ చేత పనులన్నీ చేయించడానికి తీసుకురాలేదు. వీళ్ళ చేత అన్ని పనులు చేయించుకుంటూ హాయిగా ఉంటారని తీసుకొచ్చాను. అర్థమైందా? సింహాచలం, అయ్యా నా భార్యకి నా కూతురికి ఏ చిన్న లోటు రాకుండా టైంకి అన్ని జరుగుతూ ఉండాలి. అలాగేనయ్యా. సరే, మీరు వెళ్ళి భోజనం ఏర్పాట్లు చేయండి. అలాగే అయ్యగారు. అమ్మా బాను, నేను సంపాదించింది మీరు అనుభవించాలి అంతే. ఎందుకంటే ఇది మనది. అర్థమైందా? రండి వెళ్దాం. ఎంతవరకు వచ్చా నీ జాబ్ ట్రయల్స్? ఆకల్ రాజ్యం సినిమాలో కమల్ హాసన్ గార్లా ఫైల్ పట్టుకుని కాళ్ళు నొప్పులు పుట్టేలా చెప్పులు అరిగిపోయేలా తిరుగుతూనే ఉన్నాను. 1000 మందికి జాబ్ నిచ్చిన నువ్వే ఈ రోజు ఒక చిన్న జాబ్ కోసం ట్రై చేస్తుంటే బాధగా ఉందే. ఎందుకు నీకీ కష్టాలు? ఆకలి అవసరం. మనిషికి నీడలా ఎప్పుడూ ఉంటూనే ఉండాలి. అప్పుడే అనుకున్నది సాధించగలుగుతారు. నేనెవరికైనా సమాధానం చెప్తే వాళ్ళు నన్ను రెబల్ అంటారు, డైనమైట్ అంటారు. నీ దగ్గర మాత్రం కన్విన్స్ అయిపోతానెందుకో. అది కన్విన్సింగ్ కాదు మేడం, అండర్స్టాండింగ్. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వు. ఇక్కడున్నావా సింధు? నీకోసమే వస్తున్నా. అవును, పక్కన ఈ చిలికత్తి ఎవరు? ఎవరైతే మనకెందుకు, మందారి మంది. హై, హలో బ్రదర్, ప్లీజ్. లవ్ మ్యాటర్ మీది లవ్వే కదా? యా షూర్. ఎవడై ఉంటాడు వీడు?
పబ్లిక్ గా భయం లేకుండా అల్లరి పెడుతున్నాడు? ఏయ్, ఎవరు నువ్వు? ఏయ్, ఎవరే నువ్వు? ఇప్పుడు నువ్వు తింటున్న తిండి నాది, నువ్వు కూర్చున్న కుర్చీ నాది, నువ్వు నిద్రపోతున్న బెడ్ నాది.